నెక్స్ట్ ఇక పాస్ట్ టెన్స్. ఓకే, పాస్ట్ లో చూడండి, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది పాస్ట్ లో ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఓకే, ఇక పాస్ట్ లో వచ్చేసరి మనకి పాస్ట్ అంటే జరిగిపోయింది. జరిగిపోయింది ఎప్పుడు వెర్బ్ యొక్క రెండో రూపం వాడతాం, ఆల్రెడీ తెలుసు మనకి. ఓకే, చూడండి, నేను ఇంగ్లీష్ మాత్రమే కాదు కన్నడ కూడా నేర్చుకున్నాను. నేను ఇంగ్లీష్ మాత్రమే కాదు కన్నడ కూడా నేర్చుకున్నాను. ఓకే, తెలుగు వాక్యం చూడండి, స్టార్టింగ్ ఎండింగ్. నేను నేర్చుకున్నాను, ఇంగ్లీష్ లో ఐ లర్న్డ్ ఆర్ ఐ లెర్న్డ్. ఏం నేర్చుకున్నాం? ఇంగ్లీష్ మాత్రమే కాదు కన్నడ కూడా. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇంగ్లీష్ మాత్రమే కాదు, కాబట్టి నాట్ ఓన్లీ ఇంగ్లీష్, కన్నడ కూడా, బట్ ఆల్సో కన్నడ. కలిపి చెప్పండి, ఐ లెర్న్డ్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ బట్ ఆల్సో కన్నడ. ఓకే, నెక్స్ట్, అతను నా చదువుకు మాత్రమే కాదు నా వ్యాపారానికి కూడా సహాయం చేశాడు. అతడు నా చదువుకు మాత్రమే కాదు నా వ్యాపారానికి కూడా సహాయం చేశాడు. ఓకే, ఇప్పుడు దీని ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే స్టార్టింగ్ ఎండింగ్ అని చెప్పాను. అతడు సహాయం చేశాడు, ఇంగ్లీష్ లో హీ హెల్ప్డ్. ఎవరికి? నాకు, కాబట్టి హీ హెల్ప్డ్ మీ. ఎలా చేశాడు? దేనికి చేశాడు? నా చదువుకు మాత్రమే కాదు నా వ్యాపారానికి కూడా. ముందుగా ఫస్ట్ ప్రిఫరెన్స్ నా చదువుకు మాత్రమే కాదు అంటే నాట్ ఓన్లీ ఇన్ మై స్టడీస్, నా వ్యాపారానికి కూడా, బట్ ఆల్సో ఇన్ మై బిజినెస్. కలిపి చెప్పండి, హీ హెల్ప్డ్ మీ నాట్ ఓన్లీ ఇన్ మై స్టడీస్ బట్ ఆల్సో ఇన్ మై బిజినెస్. ఓకే, ఇదే మాదిరిగా అన్ని కూడా పాస్ట్ లో కూడా ఇలానే ఆలోచించి మాట్లాడండి. ఓకే, నెక్స్ట్, కృష్ణ యామినినే కాదు నవ్యను కూడా కలిశాడు. కృష్ణ యామినినే కాదు నవ్యను కూడా కలిశాడు. ఓకే, ఇంగ్లీష్ లో కృష్ణ మెట్ నాట్ ఓన్లీ యామిని బట్ ఆల్సో నవ్య. కృష్ణ మెట్ నాట్ ఓన్లీ యామిని బట్ ఆల్సో నవ్య. రాధ మాత్రమే కాదు కృష్ణ కూడా ఆ ఉద్యోగానికి అప్లై చేశాడు. రాధ మాత్రమే కాదు కృష్ణ కూడా ఆ ఉద్యోగానికి అప్లై చేశాడు. ఇంగ్లీష్ లో నాట్ ఓన్లీ రాధ బట్ ఆల్సో కృష్ణ హ్యాడ్ అప్లైడ్ ఫర్ దట్ జాబ్. నాట్ ఓన్లీ రాధ బట్ ఆల్సో కృష్ణ హ్యాడ్ అప్లైడ్ ఫర్ దట్ జాబ్. నెక్స్ట్, కృష్ణనే కాదు మురళి కూడా బహుమతి పొందారు. కృష్ణనే కాదు మురళి కూడా బహుమతి పొందారు. ఇంగ్లీష్ లో నాట్ ఓన్లీ కృష్ణ బట్ మురళి ఆల్సో గాట్ ఏ ప్రైజ్. నాట్ ఓన్లీ కృష్ణ బట్ మురళి ఆల్సో గాట్ ఏ ప్రైజ్. నేను హైదరాబాద్ మాత్రమే కాదు విజయవాడకు కూడా వెళ్ళాను. నేను హైదరాబాద్ మాత్రమే కాదు విజయవాడకు కూడా వెళ్ళాను. ఇంగ్లీష్ లో ఐ వెంట్ నాట్ ఓన్లీ టు హైదరాబాద్ బట్ ఆల్సో విజయవాడ. ఐ వెంట్ నాట్ ఓన్లీ టు హైదరాబాద్ బట్ ఆల్సో విజయవాడ. నెక్స్ట్, నేను ఆమె ఇంటికే కాదు అతడి ఇంటికి కూడా వెళ్ళాను. నేను ఆమె ఇంటికే కాదు అతడి ఇంటికి కూడా వెళ్ళాను. ఇంగ్లీష్ లో ఐ వెంట్ నాట్ ఓన్లీ టు హర్ హోమ్ బట్ ఆల్సో టు హిస్ హోమ్. ఐ వెంట్ నాట్ ఓన్లీ టు హర్ హోమ్ బట్ ఆల్సో టు హిస్ హోమ్. నేను నిన్ను మాత్రమే కాదు ఆమెను కూడా చూశాను. నేను నిన్ను మాత్రమే కాదు ఆమెను కూడా చూశాను. ఇంగ్లీష్ లో ఐ సా నాట్ ఓన్లీ యూ బట్ ఆల్సో హెర్. ఐ సా నాట్ ఓన్లీ యూ బట్ ఆల్సో హెర్.